హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. మన విజయనగరంలో గత 3 నెలల నుంచి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో పూర్తి స్థాయిలో ఆల్ కాంపిటేటివ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జీడీకి సంబంధించిన సిలబస్ మొదటి బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. డైలీ టెస్ట్ సిరీస్ ప్రతి వారము డివిజనల్ టెస్టులు కండక్ట్ చేస్తూ 6 ప్రాంతాలలో మనం గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించుకున్నాం. ఈ రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో మనం మొదటి నుంచి చెప్తున్నాం, మనం ఎవరైతే ఫ్లెక్సీస్లో మన పాంప్లెట్లో ముద్రిస్తున్నామో ఆ ఫ్యాకల్టీస్తో మాత్రమే క్లాసులు బోధిస్తున్నాం. అర్థమెటిక్ నాయుడు సార్, రీజనింగ్, షార్ట్ కటింగ్ గత 23 సంవత్సరాల నుంచి రీజనింగ్ బోధనలో, అర్థమెటిక్ బోధనలో ఫుల్ షార్ట్ కట్ అప్డేటెడ్తో మరింత నూతన అప్డేట్తో కాకినాడ నుంచి విజయనగరంకి తరలివచ్చిన శ్రీకాంత్ సార్ ఉన్నారు. ఈరోజు మన స్టూడియోకి శ్రీకాంత్ సార్ కూడా వచ్చిన్నారు. వెల్కమ్ టు సార్ శ్రీకాంత్ సార్. ఇలాగే టోటల్ రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీని మనం గతంలోనే మీకు పరిచయం చేస్తున్నాము. ధనరాజ్ సార్ అవ్వచ్చు, రమేష్ నాయుడు సార్ అవ్వచ్చు, చైతన్య సార్ అండ్ మైపాల్ రెడ్డి సార్, శివరాజ్ సార్, నాగరాజు సార్, రమేష్ సార్, అమ్మా నరేష్ సార్, ఓవరాల్ మనం సురేష్ సార్, శివయ్య సార్, నవీన్ సార్, కేవీఆర్ సార్, సురేష్ సార్, గౌర్ నాయుడు సార్, పిటి రెడ్డి సార్, ఎర్నాయుడు సార్, ఇలా మన అందరినీ ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్లో పరిచయం చేస్తున్నాం. ఈ ఫ్యాకల్టీతో మొదటి బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మనం గత వారంలో నిర్వహించుకున్న వివిధ ప్రాంతాల్లోకి నిర్వహించుకున్న టెస్టులకి మనం ఇక నుంచి ప్రతి డైలీ టెస్ట్ని కూడా మేము మా యాప్లో కానీ యూట్యూబ్లో కానీ మా కోచింగ్ సెంటర్లో జరిగిన డైలీ టెస్ట్ సిరీస్ని కూడా యాప్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తాం. ఇలాగే ఇప్పుడు మనం గత వారంలో జరిగిన సెట్ఈ విజయనగరంలో జరిగిన పేపర్ యొక్క గ్రాండ్ టెస్ట్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మన శ్రీకాంత్ సారు ఒక 15 మినిట్స్లో ఫుల్ లోడెడ్ షార్ట్ కట్స్తో అద్భుతమైన రీతిలో చాలా సక్సెస్ఫుల్గా జరిగిన ఈ గ్రాండ్ టెస్ట్లో 5 రోజులు శ్రీకాంత్ సార్ పార్టిసిపేట్ చేశారు. వితౌట్ పెన్ బుక్తో అక్కడ 5 సెంటర్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటిని పూర్తి ఎక్స్ప్లెనేషన్ మన స్టూడియోలో వివరణ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Thank you, my dear sir. And my dear friends, today I am here in front of you in Vijayanagaram, not in Kakinada, I mean Vijayanagaram. ఈ రోజున కాకినాడలో నేను విజయనగరం వచ్చి ఉన్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు యూట్యూబ్లో నేను లైవ్లోకి రాబోతున్నా. ఇక్కడ ఏదైతే పిల్లలకి పరీక్ష పెడుతున్నామో ఆ ప్రతి బిట్ యొక్క ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో ఎవ్రీడే శ్రీకాంత్ సార్ మీ ముందుకు రాబోతున్నాడు. మరి ఇంత అద్భుతమైన నాణ్యతతో కూడినటువంటి కోచింగ్ తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ మీరు కూడా విజయనగరం రావాల్సిందే. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ హవా నడుస్తుంది. ఆల్రెడీ మనకి ఢిల్లీ పోలీస్ వచ్చింది, దానికి అప్లై చేయొచ్చు. అండ్ గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎక్కువ టైం కూడా లేదు దానికి. సో ఆ ఎక్కువ టైం లేనప్పుడు మీరు నాలాంటి ఫ్యాకల్టీ దగ్గర వెంటనే సక్సెస్ అవుతారు. సాగదీసి 6 నెలలు 10 నెలలు చెప్పేటట్టు కాకుండా క్రాష్ కోర్స్ వితిన్ 50 డేస్లో మనం సిలబస్ని ఆర్ఆర్బిని క్రాక్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్ నాయుడు సార్ ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. ఓకే, సో ఆ ఫోన్ నెంబర్ అనేది మీకు నెక్స్ట్ ఇదిగోండి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అయింది 9989074959. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా గ్రూప్ డి ఆర్ఆర్బిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాం, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది అండ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యావరేజ్ లెవెల్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ ప్యాటర్న్ లో క్వశ్చన్స్ డిజైన్ చేసి
నా చేత్తో నా స్వహస్త్రాలతో నేను రాసి నేను మీకు యూట్యూబ్లో లైవ్లో డిస్కస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధం కండి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. అదృష్టం ఎప్పుడు ఒకేసారి తలుపు తడుతుంది. ఆ ఒకేసారి తలుపు తట్టినప్పుడు దాన్ని వినియోగించుకోండి. ఓకేనా? మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు జాబు కొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాం ఈ రోజు మంచి రోజు అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం నిరంతరం మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ అర్థమెటిక్, నాట్ ఓన్లీ రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ డైలీ మీకు యూట్యూబ్లో రికార్డెడ్ వీడియో ఆర్ లైవ్ క్లాస్ ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉంచుతాం. సో మీ సక్సెస్లో ఏం స్టడీ సర్కిల్ పాత్ర ఉంది అని మీరు బయట మీ ఫ్రెండ్స్కి మీ పేరెంట్స్కి షేర్ చేసుకుంటే చాలు. మీ ఫోటోలు మాకొద్దు. ఓకేనా? మీరు యూట్యూబ్లో నా వీడియో చూశారు కదా అని చెప్పి మీ ఫోటో నేను అడగలేను. మీరు శ్రీకాంత్ సార్ క్లాస్ విన్నాను, అర్థమెటిక్ పర్ఫెక్ట్ అయ్యానని చెప్పుకొని చాలు. నా వల్లే నీకు ర్యాంక్ వచ్చిందని చెప్పి నేను హంగామా చేయను, తీర్మార్ డాన్స్ లేను, తీర్మార్ స్టెప్ లేను. కానీ కేవలం మీకు సబ్జెక్ట్ని అందించడం మాత్రమే నా బాధ్యత. జాబ్ తెచ్చుకునే బాధ్యత మీది. అది నీకే వదిలేస్తాను. సరే, క్వశ్చన్లోకి వద్దాం. చాలా చాలా చిన్న క్వశ్చన్ ఇది. నెంబర్ సిస్టంలో నుంచి రీఅకరింగ్ డెసిమల్ మోడల్ నుంచి వచ్చిన క్వశ్చన్. దీన్ని సాగదీస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. క్వశ్చన్ చూసి ఆన్సర్ టక్కని పెట్టాలి. ఇక్కడ 5.76 బార్ ఉంది, కింద 2.3 బార్ ఉంది కదా. 3 బార్ అంటే 33333 రీఅకరింగ్ డెసిమల్, పునరావృతం అవుతున్నటువంటి దశాంశం కదా. అంటే మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది. అంటే ఇలా పెట్టుకోవచ్చు కదా. సింగిల్ 3కి బార్ ఉన్నప్పుడు డబల్ 3 బార్ కూడా పెట్టుకోవచ్చు. అయిపోయింది క్వశ్చన్ అండి. దీనికోసం పెన్ను పేపర్ అవసరం లేదు మీకు. యాక్చువల్గా అయితే మనం అలా చూసి ఆన్సర్ చెప్పవచ్చు. 5 - 2 ఎంత? 3. 5 - 2 3 అయితే 76 - 33 ఎంత? 43. ఇక్కడ బార్ ఉంది కాబట్టి బార్ పెట్టుకోండి. సో 3.43 మీకు క్లియర్ గా 4th ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. క్లియర్? సో చిన్న క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల కాసాగు 120 మరియు వాటి గసాబా 10 అయినా క్రింది వాటిలో ఏది ఆ రెండు సంఖ్యల మొత్తం అవుతుంది? LCM of two numbers is 120 and their HCF is 10. Which of the following can be the sum of these two numbers? X అనుకో, Y అనుకో, K అనుకో, సోది వద్దు. క్వశ్చన్ చదివి సూటిగా సమాధానం రండి. సమయం లేదు మిత్రమా, తక్కువ సమయంలో ఆన్సర్ పెట్టగలగాలి. LCM 120, HCF 10. ఆ 120లో 0 కొట్టండి, ఎందుకంటే HCF 10 కాబట్టి 10 × 12 is equal to 120. అవునా? ఇది HCF అండి. ఇప్పుడు ఈ 12 ని మనం ఎలా రాయొచ్చు? 3 × 4 గా రాయొచ్చు. అయిపోయింది క్వశ్చన్. దీనికి ఎందుకంటే X లు Y లు. HCF 10 కాబట్టి ఆ 10 3s are 30 ఒక సంఖ్య అవుతుంది, 10 4s are 40 ఒక సంఖ్య అవుతుంది. 30 + 40 70 ఆన్సర్. 4th ఆప్షన్ is the right answer. ఓకే, నెక్స్ట్. 10 మంది స్నేహితులు ఒక హోటల్ కి వెళ్ళారు. వారిలో మొదటి 9 మంది వారి భోజనానికై ఒక్కొక్కరు 40 రూపాయలు చొప్పున ఖర్చు చేశారు. 10వ వ్యక్తి అందరి సగటు కంటే 9 రూపాయలు అధికంగా ఖర్చు చేశాను. అయినా భోజనానికి కోసం అయిన మొత్తం ఖర్చు ఎంత? So 10 friends went to a hotel and first 9 persons spent 40 each and the 10th person spent
9 more than average expenditure of all the 10 persons. What is the total expenditure అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చదివాం కదా, జనరల్గా డిస్కషన్లోనే మీకు ఆన్సర్ చెప్పిస్తా. ఒక్క స్టెప్ కూడా నేను బోర్డు మీద రాయను, ఒక్క స్టెప్ కూడా రాయను. వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి, వాడండి, బ్రెయిన్ వాడండి, పెన్ కాదు. యూజ్ బ్రెయిన్. థింక్ వితౌట్ ఇంక్. థింక్ వితౌట్ ఇంక్ అంటే పెన్నులో ఇంక్ కాకుండా బ్రెయిన్తో థింక్ చేయమని దాని అర్థం. సో ఇంత పెద్ద క్వశ్చన్ని ఇంక్ లేకుండా ఎలా సార్ అంటారా? వినండి జాగ్రత్తగా. చూడండి ఫ్రెండ్స్, మనం 10 మంది అని ఊహించుకోండి. మనం 10 మంది, ఓకే. ఆ 10 మందిలో నేను 10వ వాడిని, మీరు మిగిలిన 9 మంది. మరి మీరు మిగిలిన 9 మంది తలా 40 రూపాయలు ఇచ్చారంట. ఓకే, మీరు 9 మెంబర్స్ ఉన్నారు. ఈచ్ పెయిడ్ 40 40 40 40 40 40 40. ఓకే, కానీ నా దాకా బిల్లు వచ్చేసరికి అప్పటికి మీరు వెళ్ళిపోయారు, మీరు 9 మెంబర్స్ వెళ్ళిపోయారు. నా దాకా బిల్లు వచ్చేసరికి నాకు ఎక్స్ట్రా బర్డెన్ పట్టింది. నేను కట్టవలసిన దానికంటే కూడా ఎంత ఎక్స్ట్రా కట్టాను? 9 రూపీస్ ఎక్కువ కట్టాను. 9 రూపాయలు ఎక్కువ చెల్లించాను. ఆ 9 రూపాయలు ఎవరివి? నాది కాదు, మీరు వెళ్ళిపోయారు కాబట్టి నాకు వచ్చింది ఎక్స్ట్రా బర్డెన్. ఆ 9 రూపాయలు మీరు ఇచ్చేసి ఉంటే మనిషికి రూపాయి పడేది కదా. మీరు ఎంతమంది ఫ్రెండ్స్? 9 మెంబర్స్. మీరు 9 మెంబర్స్ 9 రూపీస్ షేర్ చేసుకోండి. 1 రూపీ ఆల్రెడీ 40 ఇచ్చున్నారు మీరు. ఆ 40కి 1 రూపీ కూడా కలిపితే 41 ఇస్ ద యావరేజ్. అంతే కదా, ఆల్రెడీ 40 ఇచ్చారు, 1 రూపీ ఎగ్గొట్టారు. ఆ 1 రూపీ నేను కడతాను. మీ 9 మెంబర్స్ కి నాకు 9 రూపీస్ బర్డెన్ పడింది. క్లియర్? అదే 1 రూపీ మీరు కట్టుంటే యావరేజ్ ఎంత? 41. 10 మెంబర్స్ మీద సమ్ ఎంత? 410 is the answer. Clear? Next. 3 సంఖ్యల్లో ఏవైనా 2 సంఖ్యల సగటు 3వ సంఖ్య కలిపిన వచ్చే ఫలితాలు వరుసగా 164, 158, 132 అయితే అసలు 3 సంఖ్యల సగటు ఎంత? 3 numbers are such that if the average of any 2 of them is added to the third number, the sums obtained are 164, 158 and 132 respectively. Okay. What is the average of the original 3 numbers? ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉందండి. 3 సంఖ్యల్లో 2 సంఖ్యల సగటు 3వ సంఖ్యకి కలపడం, లేదా 4 సంఖ్యల్లో 3 సంఖ్యల సగటు 4వ సంఖ్యకి కలపడం, లేదా 5 సంఖ్యల్లో మొదటి 4 సంఖ్యల సగటు 5వ సంఖ్యకి కలపడం. ఈ రకమైనటువంటి మోడల్ వచ్చినప్పుడు మీరు x y z డోంట్ టేక్ వేరియబుల్స్ ఎట్ ఆల్. ABCDలు అలాంటి చలరాశులు తీసుకొని మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? మరి ఈ మోడల్కి ఏంటి సార్ షార్ట్ కట్ అంటే, ఇది మొత్తం యాడ్ చేయండి. ఆ 3 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయండి. 4 + 8 + 2 అంటే 14, 1 క్యారీ వెళ్ళింది. 7 + 5 12 + 15 again 1 క్యారీ వెళ్ళింది, 454. Now what are those 3 numbers x + y + z values అంటే ఆ రిజల్ట్స్ సమ్ బై 2 అండి. ఇది షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ తెలిస్తే సింగిల్ స్టెప్. మీరు x + y / 2 + z = 164, y + z / 2 + x = 158. అలా ఈక్వేషన్స్ అన్ని రాసి చివరికి చేస్తే వచ్చేది ఇదే. ఓకేనా? సో 454 డివైడెడ్ బై 2 ఆ ఇచ్చినటువంటి ఫలితాల మొత్తం సగం చేస్తే 3 రాసుల మొత్తం వస్తుంది.
You have to divide the sum of the 3 resultants by 2. You get the sum of the 3 numbers. The 3 original numbers. Are you following? మరి ఆ 3 ఒరిజినల్ నెంబర్స్ సమ్ ఏంటి అంటే 454 by 2 ఎంతండి? 2 2s 4 క్యాన్సిల్, అగైన్ 2 2s 4, ఓకేనా? 14 అంటే మనకి 7 వచ్చింది, 7, ఓకేనా? కానీ వాడు అడిగింది సమ్ కాదు, యావరేజ్ అడిగాడు, సగటు అడిగాడు. మరి యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ డివైడెడ్ బై 3, సమ్ డివైడెడ్ బై 3. 3 తో కట్ చేయండి, 3 7s are 21. 21 పోతే ఇంకా మనకి 17 మిగిలింది, 3 5s are 15. 17 లో 15 పోతే ఇంకా 2/3. So finally I got the average as 75. 2/3 is clearly given in the first option. So ఇలాంటి మరెన్నో షార్ట్ కట్స్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ షార్ట్ కట్ నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కి నాకు మరింత ఉత్సాహం వచ్చి మీకు మరెన్నో షార్ట్ కట్ చెప్పాలనిపిస్తుంది. సో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఒక పాత్ర నిండా 20 లీటర్ల స్పిరిట్ ఉంది. మొదట 4 లీటర్ల స్పిరిట్ నీటితో భర్తీ చేయబడెను. ఇదే ప్రక్రియ మొత్తంగా 5 సార్లు జరిగెను. అయినా చివరి మిశ్రమంలో స్పిరిట్ యొక్క పరిమాణం ఎంత? A container has a capacity of 20 liters spirit, full of spirit. ఎంతండి? 20 liters full of spirit. 4 liters is replaced by water. So 4 liters out of 20 is nothing but 1/5. 1/5 is replaced by water అంటే తగ్గుతుంది. తీసేస్తున్నాడు, స్పిరిట్ తీసేసి వాటర్ కలుపుతున్నాడు. మరి 1/5 తీసేస్తే మిగిలేది 4/5. ఇట్ ఈస్ డన్ ఫర్ టోటల్ 5 టైమ్స్ అంట. అంటే ఈ 4/5 తో మనం 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. వై? బికాజ్ ఇట్ ఈస్ డన్ ఫర్ 5 టైమ్స్. మొత్తం ఈ ప్రక్రియ 5 సార్లు జరిగినది. 3 సార్లు జరిగిందంటే 3 సార్లు రాయాలి, 2 సార్లు జరిగిందంటే 2 సార్లు రాయాలి, 4 సార్లు జరిగిందంటే 4 సార్లు రాయాలి. ఇప్పుడు ప్యూర్ క్లాస్ స్టూడెంట్స్ కంగారు పడి 5 4 20, 4 into 4 into 4 into 4 into 4 into 4, 4 power 6, 5 into 5 into 5 into 5, 5 power 4 అన్ని కనుక్కుంటారు. మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి ఉన్నప్పుడు మనం అంటే నన్ను ఉద్దేశించి నేను అనట్లేదు. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ చేశాను. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సింప్లిఫికేషన్ చేయకండి, ఆన్సర్ డైరెక్ట్గా టిక్ పెట్టండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా సార్ అంటే ఏముందండి ఇక్కడ? 5 into 5 25 into 5 125, 125 into 5 625. డినామినేటర్ లో 525, ఇది తప్పు. 6.5 అసలు వచ్చే అవకాశం లేదు. 6.25 అంటే 6 1/4, ఇది వచ్చే అవకాశం లేదు. సో చూడగానే కళ్ళ ముందే ఆన్సర్ ఉంది. సెకండ్ ఆప్షన్ లో ఆన్సర్ ఉంది. ఫాలో అవుతున్నారా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంచిలో ₹1 మరియు 25 నాణాల సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3:5. ఆ నాణాల యొక్క మొత్తం సొమ్ము విలువ 228. అయినా ఆ సంచిలో గల 50 నాణాల సంఖ్య ఎంత? A bag contains coins of rupees 1 rupee, 50 paise, 25 paise in the ratio 2:3:5. ఏం సార్ స్పీడ్ గా చదువుకు వెళ్ళిపోతున్నారు అంటే ఆ డేటా అంతా సోది నాకు అక్కర్లేదు, అందుకే అవి చదివాను. ₹1, 50 అండ్ 25 నాణాలు ఉన్నాయి. ఈ 50 నాణాల సంఖ్య ఎంత? What is the number of 50 paise coins? 3 multiple. 1 plus 4 plus 4, 9 is a 3 multiple.
1 + 2 3 + 4 7 3 మల్టిపుల్ కాదు సార్ 900 3 మల్టిపుల్ 960 కూడా 3 మల్టిపులే కదా మీకు 50 పైసలు నాణాలే 900 ఉంటే అక్కడ 450 రూపీస్ ఉంటది ఇది 960 50 పైసల నాణాలు ఉంటే 480 రూపీస్ ఉంటది కానీ క్వశ్చన్ లో 228 ఉండాలి 228 ఉండాలి మొత్తం కలిపితే ఈ మొత్తం కలిపితే 228 ఉండాలి అంటే 450 480 రాంగ్ ఆప్షన్స్ అనే కదా అర్థం మరి ఆన్సర్ ఏంటి దీనికి ప్రాసెస్ మీకు అవసరమా ప్రాసెస్ తెలుసుకోండి రెగ్యులర్ గా యాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ నా వీడియోస్ చూడండి ఆ ప్రొసీజర్స్ టాపిక్ వైజ్ డిస్కస్ చేసినప్పుడు ప్రొసీజర్స్ చెప్తా పేపర్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో ఓకేనా పేపర్ డిస్కషన్ ఉన్నప్పుడు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే చెప్పడం నా బాధ్యత ఓకేనా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు నాయుడు సార్ ఎయిమ్ స్టడీ సర్కిల్ సో గుడ్ న్యూస్ ఏంటి అంటే కమింగ్ మండే 13th రోజున ఆల్ కాంపిటేటివ్ న్యూ బ్యాచ్ తో పాటు ఈవినింగ్ 6 to 9 pm స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ సో ఆల్ కాంపిటేటివ్ మార్నింగ్ 9 కి స్టార్ట్ అవుతుందండి సో అక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ తో పాటు జిఎస్ కరెంట్ అఫైర్స్ అన్ని నేర్పించబడతాయి కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కోరిక మేరకు స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ దట్టు ఈవినింగ్ 6 pm to 9 pm ఎందుకు ప్లాన్ చేసామంటే చాలా మంది స్టూడెంట్స్ కాలేజెస్ కు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంటుండగానే వారి యొక్క కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మండే అక్టోబర్ 13 మార్నింగ్ 9 am కి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 6 pm కి స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో అర్థమెటిక్ నాయుడు సార్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అతను హ్యాండిల్ చేస్తాడు అండ్ శ్రీకాంత్ సార్ మై సెల్ఫ్ అండ్ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ధనరాజ్ సార్ రీజనింగ్ హ్యాండిల్ చేస్తారు అండ్ చైతన్య సార్ ఇస్ ఆల్సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ కాకినాడ హాయ్ ఆస్పిరెంట్స్ నేను మీ చైతన్య రీజనింగ్ ఫ్యాకల్టీ అయితే ఈరోజు మీ అందరి ముందుకు కూడా రావడానికి కారణం ఏంటంటే ఇప్పటికే మన ఎయిమ్ స్టడీ సర్కిల్ కోట జంక్షన్ విజయనగరంలో డిఫరెంట్ బ్యాచ్ అనేది రన్ అవుతున్నాయి ఒకవైపు నుంచి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ రన్ అవుతుంది ఇంకో వైపు నుంచి డిఎస్సి బ్యాచ్ రన్ అవుతుంది ఈ బ్యాచెస్ తో పాటు రేపు అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మనం కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇందులో ఎవరైతే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ గా ఉన్నారో రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ లేదా బ్యాంక్స్ కానీ మీరు ఎటువంటి ఉద్యోగానికి పోటీ పడుతున్నా కూడా మనందరి కోసం కూడా మరలా రేపు సోమవారం ఉదయం 9 గంటలకు అంటే అక్టోబర్ 13వ తేదీ అండి ఆ రోజు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అలాగే దానితో పాటు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ నుండి మనకి డిఫరెంట్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే ఆ టైం సరిపోవట్లేదు సార్ ఆ టైంలో మేము రాలేకపోతున్నాం అంటున్నారు వారందరి కోసం ఏంటంటే ఇదే మన ఎయిమ్ స్టడీ సర్కిల్లో ఈవినింగ్ 6 to 9 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇందులో స్పెసిఫిక్ గా ఏంటంటే మనం అర్థమెటిక్ రీజనింగ్ కోర్సులు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఆస్పిరెంట్స్ మాకు అర్థమెటిక్ రీజనింగ్ బ్యాచెస్ రీజనింగ్ కావాలన్నారో అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా 6 to 9 బ్యాచ్ కి రావాలని కోరుతున్నామండి అయితే ఇక్కడ మనం ఏదైతే బ్యాచ్ రేపు మండే సాయంత్రం 6 గంటలకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా డెమోకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఫీజులో కన్సెషన్ అనేది ఉంటుంది అది త్వరలో మేము అనేది అనౌన్స్ చేస్తాం దాంతో పాటు ఇక్కడ మన ఫ్యాకల్టీ చూసుకుంటే అర్థమెటిక్ చూసుకుంటే మన సంస్థ డైరెక్టర్ నాయుడు సార్ అర్థమెటిక్ లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అలాగే మన శ్రీకాంత్ సార్ మీ అందరికి కూడా తెలిసిన వ్యక్తి కాకినాడ ఫేమ్ అర్థమెటిక్ లో మీకు ఎటువంటి సంబంధం కూడా అనర్గళంగా చెప్పే వ్యక్తి చాలా ఈజీగా మీకు సాల్వ్ చేసి మొదలు చెప్పడం జరుగుతుంది అలాగే రీజనింగ్ చూసుకుంటే మన ధనరాజ్ సార్ కాకినాడ కానీ లేదా హైదరాబాద్ కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో టాప్ ఫేమ్ గా ఉన్నారు అలాగే చివరిలో చూసుకుంటే చైతన్య సార్ నేను కూడా కంటిన్యూస్ గా రీజనింగ్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో మాకు ఉద్యోగం సాధించాలని ఒక లక్ష్యంతో ఉన్నాం అనుకుంటున్నారో అటువంటి అందరూ కూడా
సోమవారం ఉదయం 9 గంటలకు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ కానీ లేదా ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యే అథమెటిక్ రీజనింగ్ స్పెషల్ బ్యాచ్ కానీ వచ్చి డెమోలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. Now coming to the next question. ఒక వ్యాపారాన్ని ఏ ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభించాను, కొన్ని నెలల తర్వాత బి ₹40,000 అతనితో చేరాను. వారు వార్షిక లాభాన్ని 3:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అయినా బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాను? సో ఏ ఇన్వెస్టెడ్ 1 lakh and started the business. B joined after some months with an investment of ₹40,000 and they shared the profit in the ratio of 3:1. Now you have to find after how many months B joined the business. Clear? ఇక్కడ మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ లో డిటిఎస్ లాగా ఇక్కడ పిఐటి అని గుర్తుపెట్టుకోండి. పిఐటి అంటే ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. ఇక్కడ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. చూడండి, టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అడిగితే ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ అడిగితే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్రోడక్ట్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమి ఇచ్చున్నాడు అనేది ఒకసారి చూడండి. ఏ మరియు బి యొక్క ప్రాఫిట్స్ రేషియో ఇచ్చాడు. ఆ ప్రాఫిట్స్ రేషియో ఎంత ఇచ్చాడు? డైరెక్ట్ ఇచ్చాడు 3:1. అండ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అంటే ఇక్కడ 1 lakh అంటే 10, 40,000 40 అంటే 10:4, నథింగ్ బట్ 5:2 గా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ 5:2. నౌ ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేదే మనకి టైం పీరియడ్ రేషియో. సో వాట్ ఈస్ దట్? టైం పీరియడ్ రేషియో. టైం పీరియడ్ రేషియో ఇస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. 2 3 6, 5 1 5. నాకేం తెలుసు అంటే ఏ సంవత్సరం మొత్తం 12 నెలలు ఉన్నాడు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించాడంటే మొత్తం 12 నెలలు సంవత్సరం పాటు ఉన్నాడు. 6 భాగాలు 12 నెలలు అయితే 5 భాగాలు 10 నెలలు. సో బి ఎన్ని నెలల తర్వాత చేరాడు అంటే యూ కెన్ డైరెక్ట్లీ సే ద ఆన్సర్ ఇస్ 10 months. 2 months. బి అనేవాడు 10 months మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు. మరి 10 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని నెలల తర్వాత చేరుంటాడు ఆలోచించండి. 2 నెలలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక కంపెనీ పురుషులు మరియు స్త్రీ ఉద్యోగుల నిష్పత్తి 3:2, పురుషులు 20% మరియు స్త్రీలు 30% మంది ఉద్యోగులకు 65,100 అంటే 6,500 కంటే ఎక్కువ జీతం వచ్చును. అయినా 6,500 కంటే ఎక్కువ జీతం రాని ఉద్యోగుల శాతం ఎంత? సో తెలుగులో 6,500 అని ఇచ్చాడు, ఇంగ్లీష్ లో 65,000 అని ఇచ్చాడు. అయితే ఆ అమౌంట్ తో నాకు సంబంధం లేదు కాబట్టి అక్కడ క్వశ్చన్ కరెక్టే, ఇక్కడ క్వశ్చన్ కరెక్టే. పర్సంటేజెస్ లో క్వశ్చన్ అడిగాడు. సో తెలుగు మీడియంలో 6,500 కంటే ఎక్కువ, 6,500 కంటే తక్కువ అంటున్నాడు. ఇంగ్లీష్ మీడియంలో 65,000 కంటే ఎక్కువ, 65,000 కంటే తక్కువ అంటున్నాడు. ఎలా అయినా మనకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ గానే వస్తుంది. ఓకే, సో ఇక్కడ పురుషులు మరియు స్త్రీలు, మేల్ అండ్ ఫీమేల్స్. పురుషులు 3:2 నేను 300:200 గా రాసుకుంటాను. 300:200. ఇప్పుడు పురుషుల్లో 20% మరియు స్త్రీలలో 30% మందికి 6,500 కంటే ఎక్కువ జీతం వచ్చినైనా ఎక్కువ జీతం రాని వారి శాతం అడిగాడు. సో 20% ఎక్కువ అంటే మిగిలింది 80% తక్కువ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్త్రీల సంఖ్య చూసినట్లయితే 30%. ఓకేనా? సో 30% కానిది 70%. ఓకేనా?
లేదండి 3:2 ఎలాగో 100తో తెగుతుంది కాబట్టి నేను మొత్తం 100 అనుకొని కూడా చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అండి. ఎప్పుడు చేయాలి మెథడ్? ఇది ఎందుకు చెప్పాను అంటే 100 పార్ట్స్ అనేది 3:2లో షేర్ చేయొచ్చు, వేరే షార్ట్ కట్ ఉంది. అదే నేను ఇక్కడ 3:4 ఇచ్చాను. 3:4 7 పార్ట్స్ 100 అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి మనం ఇప్పుడు షార్ట్ కట్ లోకి వెళ్ళిపోవచ్చు. మొత్తం 100% అనుకుంటే, మొత్తం 100% లేదా 100 యూనిట్లు అనుకుంటే, అందులో పురుషులు మరియు స్త్రీలు ఏ నిష్పత్తిలో ఉన్నారు? 3:2 అంటే ఇక్కడ పురుషులు 60 యూనిట్లు అండ్ స్త్రీలు 40 యూనిట్లు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 20% కానిది 80% విలువ, 30% కానిది 70% విలువ. సో 60లో 80% అంటే 48, 60లో 10% 6, 80% 48, 6 8s are 48. Now coming to the females, 70% 28. ఈ రెండు యాడప్ చేస్తే మనకి 76% is the required answer. That is clearly mentioned in the fourth option. Now coming to the next question, simple interest సంబంధించి I is equal to PTR by 100. ఈ ఫార్ములా అందరికీ తెలిసిన సూత్రం. బార్వడ్డీకి సూత్రం ఏంటండి? I is equal to PTR by 100. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? If the interest paid on a sum for 4 years at the rate of 12% is twice the interest paid on another sum. అంటే ఇక్కడ I1 is twice of I2. కొంత సొమ్ముపై సంవత్సరానికి 12%, ఇక్కడ P1 T1 R1 is equal to P2 T2 R2 కి twice అన్నాడు కాబట్టి into 2. క్లియర్ అయిపోయింది లెక్క. మనకి ఏమి ఇచ్చాడంటే కొంత సొమ్ముపై, మొదటి ఆ సొమ్ము ఎంత తెలియదు, కొంత సొమ్ముపై 4 సంవత్సరాల కాలానికి 12% వడ్డీ రేటు R1 is equal to 12 is equal to P2 మరొక కొంత సొమ్ము, అది ఎంతో తెలియదు మనకి, 6 సంవత్సరాల కాలానికి 15% వడ్డీ రేటు, దానికి డబుల్ వచ్చింది. ఓకేనా? వాట్ ఈజ్ P1 is to P2 కనుక్కోవాలి. ఇక మిగిలింది క్యాన్సిలేషన్ పార్ట్. సో సింప్లిఫికేషన్ లో చూడండి, ఇక్కడ మనకి 6 తో 12 2 times cancel, 2 and 2 cancel. So P1 is to P2 is equal to 15 is to 4. So 15 is to 4 సెకండ్ ఆప్షన్ లో క్లియర్ గా ఇవ్వబడింది. సో సింపుల్ క్వశ్చన్, చిన్న క్వశ్చన్. సో RRB కి సంబంధించి ఈ లెవెల్లోనే అడుగుతున్నాడు కాబట్టి సో బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అలా ఎగ్జామ్ ని క్రాక్ చేయాలంటే డైలీ యూట్యూబ్ లో నా వీడియోస్ ఫాలో కండి, వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా బారు వడ్డీకి సంబంధించి, కొంత సొమ్మును సంవత్సరానికి 5% బారు వడ్డీ రేటున 2 సంవత్సరాల్లో అయిన మొత్తం 16,500 అయినా ఆ సొమ్ము ఎంత, అసలు ఎంత? సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 100% అండి. ఇదెంత? అమౌంట్ ఇస్ ఈక్వల్ టు మనకి ఇచ్చాడు 16,500 రూపీస్, 16,500 రూపాయలు. మరి ఇక్కడ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 2 years, ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 2 years అంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ 10%. మరి అప్పుడు ఈ అమౌంట్ అనేది 110% అయిపోయింది క్వశ్చన్. సో 110% ఈజ్ 16500. కట్ చేస్తే మనకి 1% is equal to 150. Now what is 100% value? 150 పక్కన ఇంకొక 00. సెకండ్ ఆప్షన్ 15,000 is the right answer. సో ఇది కూడా బేసిక్స్ నుంచి వచ్చిన క్వశ్చనే. సో ఈ మోడల్స్ అనేవి మనకి RRB గ్రూప్ డి కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఒక వస్తువు కొన్న వెల మరియు ప్రకటన వెలల మధ్య నిష్పత్తి 5:8. ప్రకటిత వెల 20% రాయితీ ఇచ్చిన 70 రూపాయల లాభం వచ్చింది, అయినా కొనవెల. సింపుల్ క్వశ్చన్.
the ratio in between the cost price and market price is 5:8. Take it as 50:80 అనుకోండి. Now the selling price is, there is a discount of 20%. 20% రాయితీ ఇచ్చాడు. సో 20% రాయితీ అంటే 16 యూనిట్ల రాయితీ ఇచ్చాడు. మరి 80లో 16 యూనిట్ల రాయితీ ఇస్తే మనకి ఎంత అవుతుందండి? 64 యూనిట్లు అమ్మిన వల్ల. అయిపోయిందిగా క్వశ్చన్. సో కంపారిజన్ లో మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మనకేం తెలుసు, కొన్న వల్ల 50 యూనిట్లు, అమ్మిన వల్ల 64 యూనిట్లు. ఈ రెండింటిని పోలిస్తే ప్రాఫిట్, లాభం, the profit is how much? 14 parts. That 14 parts is given as 70 rupees. 14 parts 70 rupees అయితే 1 part ఎంత? 1 part is equal to 5 rupees. 1 part is 5 rupees. మీరు కంగారులో 100 parts 500 వేసేకండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 50 parts ఎంత అని అడుగుతారు. సో 1 part 5 rupees అయితే 50 parts ఏమవుతుంది? 250 rupees is clearly mentioned in the fourth option. ఓకేనా? నెక్స్ట్, ఒక దుకాణదారుడు ప్రకటిత వెలను కొన్న వెల కంటే 10% అధికంగా నిర్ణయించిన అయినా రాయితీ ఇచ్చిన తర్వాత 5% లాభం పొందిన అయితే రాయితీ శాతం ఎంత? రాయితీ ఇచ్చాక కూడా లాభం పొందాడు అంటే ఖచ్చితంగా ప్రకటిత వెలను పెంచాలి కదా. A shopkeeper marks the price of an article 10% more than the cost price. After allowing discount, he earns 5% profit. Find the discount percentage. ఏం లేదండి, ఈ మోడల్ వచ్చినప్పుడు మీరు 1 యూనిట్ 1 రూపాయి అనుకో, 100 యూనిట్లు 100 రూపాయలు అనుకో, ఇలా మెథడ్స్ ఏం ఫాలో అవ్వద్దు. క్వశ్చన్ లో ఇచ్చిన డేటాని ఇచ్చినట్టు ప్రజెంట్ చేయండి. క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. సో మీకు క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఏంటి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 10% మోర్ 110. ఓకేనా? 5% లాభం 105. అయిపోయింది సార్ క్వశ్చన్. క్వశ్చన్ అయిపోయింది. నాకేం కావాలి? వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే తగ్గించిన శాతం, రేట్ ఆఫ్ డిక్రీజ్. 110 5 యూనిట్స్ తగ్గింది, 110 ఇంటూ 100%. ఓకేనా? సో 110 లో 10% 11, 5% 5.5. సో ఇక్కడ 5 ఈజ్ లెస్ దాన్ 5.5 కదండి. 5 ఈజ్ లెస్ దాన్ 5.5. సో ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 5%. లెస్ దాన్ 5%. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఎగ్జాక్ట్ 4 ఎగ్జాక్ట్ 3 అయితే రావు. ఓకేనా? 5 కంటే ఎక్కువ రాకూడదు. సో 5 కంటే తక్కువ ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే 4.54%. అలా ఆప్షన్ చూసి ఆన్సర్ చెప్పాలి, అంతేగాని క్యాన్సిలేషన్ చేసుకుంటూ కూర్చోదండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 6,600 రూపాయలను 2 సంవత్సరాలకు 20% చక్రవడ్డీ చొప్పున అప్పు చేశాను. అతను ఆ రుణాన్ని 2 సమాన వార్షిక వాయిదాలతో తీర్చాను. అయినా ఒక్కో వాయిదా విలువ ఎంత? A man borrowed 6,600 for 2 years at 20% per annum compound interest. He repaid in 2 equal annual installments. What is the value of each installment? So very important question ఇది. ఇన్స్టాల్మెంట్ మోడల్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. సో మీరు అది పర్ఫెక్ట్ ఉండాలి, ఆ ఇన్స్టాల్మెంట్ మోడల్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ మోడల్కి ఏం చేయాలంటే 20% అన్నాడు కాబట్టి 100:120 5:6 గా రాసుకోవాలి. ఓకేనా? సో 100:120 is 5:6. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి పవర్ 1 ఉంచుతారు, 5 పవర్ 1 6 పవర్ 1. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కి స్క్వేర్ పెడతారు, 5 స్క్వేర్ 6 స్క్వేర్. చూడండి, ఇది 5:6, ఇది 25:36. నాకేంటంటే ఇక్కడ 36 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 1 చేసి ఇక్కడ 36 ఏం ఉండాలంటే ఇంటూ 6 చేయాలి. దిస్ ఈజ్ రేషియో షార్ట్ కట్, మై ఓన్ మెథడ్. మీకు బుక్స్ లో ఈ షార్ట్ కట్ దొరకదు. ఆర్ఎస్ అగర్వాల్ లో దీనికి పెద్ద ఫార్ములా ఉంటుంది, అది నేను ఫాలో అవ్వను. మై రేషియోస్ కాన్సెప్ట్ 25:1
36 ఉంది కాబట్టి నేను దాన్ని ఎలా మారుస్తున్నాను ఒకసారి చూడండి. ఇక్కడ 36 ఉంది కాబట్టి ఇక్కడ 36 రావడం కోసం 6 into 6 చేస్తున్నాను. అప్పుడు రేషియో 30:36 అయింది. 30:36 అండ్ ఇక్కడ 25:36 ఫినిష్ అండి. ఈ 36 ఏదైతే ఉందో ఇదే ఇన్స్టాల్మెంట్. మనకు కడుతున్నటువంటి 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో చెప్పండి ఇక్కడ వాట్ ఈస్ ద ఇన్స్టాల్మెంట్? ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈక్వల్ టు 36 పార్ట్స్. అది ఎంత అనేది ప్రశ్న. నాకు ఇచ్చిన అమౌంట్ అంటే ఈ టోటల్ రెండు కలిపితే అమౌంట్ అండి. 36 + 36 అమౌంట్ ఇస్ ఈక్వల్ టు 72 parts. 72 parts is given as 6,600. ఓకేనా? అయితే ఇది అమౌంట్ కాదు మనకి ఇచ్చింది, సారీ, ఇది అమౌంట్ కదా. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 72 parts. అంతవరకు ఓకేనండి, క్లియర్? అయితే మనకిచ్చింది అమౌంట్ కాదు, మనకిచ్చింది ఏంటయ్యా అంటే ప్రిన్సిపల్, తీసుకున్న అప్పు. ప్రిన్సిపల్ చూడండి, ఇప్పుడు ఈ తీసుకున్న అప్పు ఇది ప్రిన్సిపల్ అన్నమాట. 30 + 25 55 parts. 55 parts is given as 6,600 principal. What is the installment? 36 parts value. అలా రేషియోస్ కంపారిజన్ లో మీరు ఆన్సర్ ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మీరు 1 పార్ట్ సింప్లిఫై చేసి చూడండి. 1 పార్ట్ ఇస్ ఈక్వల్ టు 11 తో కొట్టేస్తే ఫస్ట్ 11 5s ఇది 11 తో కొట్టేస్తే ఇది 11 600s 5 1s 5 తో ఇది 120 times. So 1 part is 120. 1 part is 120. What is the value of 36 parts? 36 into 120. 36 into 120 you'll get 4320. That is clearly given in the first option. Okay? Next. A alone can do a work in 50 days. A ఒకడొక పని 50 రోజుల్లో చేయగలడు. B alone can do it in 10 days. B ఒకడొక పనిని 10 రోజుల్లో చేయగలడు. ABC together can do it in 6.25 days. ABC లు కలిసి ఆ పనిని 6.25 రోజుల్లో చేయగలరు. Then in how many days C alone can do it? సో క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా చూడండి. 50/1 50 ఒకటి ఇచ్చాడు, 50/5 10 ఒకటి ఇచ్చాడు, 50/8 6.25 ఒకటి ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ 50 by సంథింగ్ ఉండాలి. ద ఆన్సర్ ఇస్ 25. 50/2 ఇస్ 25. మీకు 40 50 by సంథింగ్ చేయడానికి ఛాన్స్ లేదు, 20 ఛాన్స్ లేదు, 45 ఛాన్స్ లేదు. సో ఆన్సర్ ఏంటి? 25. సో దిస్ ఇస్ మై షార్ట్ కట్. మీరు మీ ఓన్ మెథడ్స్ లో LCM కాన్సెప్ట్ లో మీరు చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, pipe A can fill a tank in 12 hours. Pipe B, A and B together can fill in 30 hours. In how much time B alone can fill the tank? ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్ అండి. ఏ పైపు ఒక ట్యాంక్ ని 12 గంటల్లో నింపగలదు? A మరియు B కలిసి 30 గంటల్లో నింపగలవు. ఓకే. అయితే ఇక్కడ వాల్యూస్ అనేది రివర్స్ లో పడ్డాయి. ఎందుకంటే క్వశ్చన్ మీరు గమనించండి. ఏ ఒక్కటే నింపాలి. అయితే ఆ ఏ ఒకటే అనేది తక్కువ టైంలో నింపదు కదా. ఈ 12 దగ్గర మనం 30 తీసుకోవాలి. ఎందుకంటే ఒకడు పని చేస్తే ఎక్కువ టైం పడుతుంది, ఇద్దరు కలిసి చేస్తే తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ 30 దగ్గర ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. ఓకేనా? సో అది చిన్న DTP మిస్టేక్ అనుకుంటా. కానీ మనం రివర్స్ లో ఇచ్చినా కూడా మన షార్ట్ కట్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ రాంగ్ ఉన్నా కూడా మన షార్ట్ కట్ లో చూడండి. మన షార్ట్ కట్ ఫార్ములా లబ్ధం బై భేదం, ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 30 into 12 by 30 minus 12 అయిపోయింది క్వశ్చన్.
6 3s 6 2s 3 to the 10 times cut 10 into 2 20 is the required answer. First option లో క్లియర్ గా ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్, ఒక పడవ కొంత దూరం ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి పట్టిన కాలం ప్రవాహం దిశలో ప్రయాణించడానికి పట్టు కాలానికి 5/3 రెట్లు. నిశ్చల స్థితిలో పడవ వేగం 20 km/h అయిన నీటి ప్రవాహపు వేగం ఎంత? A boat takes 5/3 times upstream than in the downstream to cover a certain distance. If the speed of boat is given, you have to find the speed of water. దీనికే ఫార్ములా sum is to difference ratio. This is my shortcut. ఇది కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్లో దొరకదు, కేవలం మన క్లాస్ నోట్స్ లోనే దొరుకుతుంది. సో ఆ షార్ట్ కట్స్ తెలుసుకున్న వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో సమ్ ఈస్ టు డిఫరెన్స్ అంటే 5 + 3 8, 5 - 3 2, 5 + 3 అండి. ఓకే, సమ్ అంటే ఏంటి? 5 + 3, డిఫరెన్స్ అంటే ఏంటి? 5 - 3. క్లియర్? సో రేషియో 4:1. అయిపోయింది సార్ క్వశ్చన్. మనకేం కావాలి? వాటర్ ఫ్లో స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ ఇచ్చాడు 4 parts 20 km/h అయితే 1 part ఎంత? ఆన్సర్ 5 km/h. 4 భాగాలు 20 అయితే ఒక భాగం ఎంత? 5 km/h. సెకండ్ ఆప్షన్ లో క్లియర్ గా ఇచ్చున్నాడు. నెక్స్ట్, ఒక వ్యక్తి 3 సమాన దూరాలను వరుసగా 20 30 60 కిలోమీటర్ల వేగాలతో ప్రయాణించాను. అతని సగటు వేగం. A man traveled 3 equal distances with 20, 30 and 60. Okay na? So what is the LCM? LCM is equal to 60 అంటే LCM 60 ఎలా వచ్చింది ఒకసారి మీరు గమనించినట్లయితే 20 3s are 60, 30 2s are 60 and 60 1s are 60. Now the shortcut formula to find the average speed is equal to, నేను చెప్తున్నటువంటి ఈ షార్ట్ కట్ సమాన దూరాలు అన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నప్పుడు మాత్రమే నేను చెప్తున్నా ఈ షార్ట్ కట్ పనికి వస్తుంది. యు కాంట్ అప్లై దిస్ కాన్సెప్ట్ ఫర్ ద అదర్ క్వశ్చన్స్. వేరే సందర్భాల్లో ఈ షార్ట్ కట్ ని ఉపయోగించకండి. ఓన్లీ ఈక్వల్ డిస్టెన్సెస్ సమాన దూరాలు అన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ ఉపయోగించండి. ఎన్ని దూరాలు? 3 అన్నాడు కాబట్టి 3 into LCM by x dash plus y dash plus z dash. This is the required answer. So 3 into LCM 3 into 60 by x dash 3, y dash 2, z dash 1. ఇవేనండి x dash y dash z dash కోఫాక్టర్స్ అంటాం వాటిని. 3 + 2 + 1 6, 6 10s are 60. So finally the answer is 3 into 10 30 km/h. Third option is the right answer. Okay na? Coming to the next question. A train 225 meters long is running at a speed of 145 km/h. What is the time in seconds in which it will pass a man who starts from the engine running at the speed of 17 km/h in the opposite direction? ఒక రైలు వేగం 145 km/h. అది ఎదురుగా వస్తున్న వ్యక్తిని 17 km/h వేగంతో వస్తున్న వ్యక్తిని క్రాస్ చేసింది. అప్పుడు సాపేక్ష వేగం 145 + 17 అవుతుందండి. 145 + 17, 5 + 7 12, 1 carry 6, 162 km/h. సో అయితే మనకి సెకండ్లలో ఇచ్చున్నాడు కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చండి. 162 into 5/18 మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే km/h ని మనం దేంతో గుణించాలి? 5/18 తో గుణించాలి. ఓకేనా? సో ఇది 18 9. సో 45 meters per second is the speed. నాకు కావాల్సింది what is the time period? Time is equal to distance by speed ఫార్ములా ప్రకారం distance 225 by speed 45 and finally the answer is
5 seconds. Second option is the right answer. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా గ్రూప్ డి ఆర్ఆర్బి స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు త్వరలో రాయబోయేటటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఈ మోడల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? రెండు చతురస్రాల వైశాల్యాల మధ్య నిష్పత్తి 16:9, స్క్వేర్ ఏరియాస్ 16:9, అంటే ఇది 4 స్క్వేర్. ఓకేనా? a1 స్క్వేర్ a2 స్క్వేర్ ఇచ్చాడు. a1 స్క్వేర్ a2 స్క్వేర్ 16:9. Now he is asking to find what is the sides ratio. వాటి భుజాల నిష్పత్తి ఎంత? 4:3. Finish. Second option is the right answer. Simple concept. Okay? Next. దీర్ఘ చతురస్రాకారపు పొలం కొలతలు 20 మీటర్లు 10 మీటర్లు అయిన పొలం బయటకు 1 మీటర్ వెడల్పుతో కలిగిన బాట ఉంది. అయిన బాట వైశాల్యం ఎంత? Dimensions of a rectangular park are 20 meters and 10 meters. There is a park of width 1 meter outside the park. Find area of the park. So park area outside అన్నాడు కాబట్టి ఆ పార్క్ ఏరియాకి సింగిల్ స్టెప్ షార్ట్ కట్ 2w into l plus b. బయటకి అంటే ప్లస్ అండి, లోపలికి అంటే మైనస్ అండి. రెండు మోడల్స్. పాత్ అవుట్ సైడ్ వేస్తే ప్లస్, ఇన్సైడ్ వేస్తే మైనస్. ఓకేనా? సో ఇక్కడ అవుట్ సైడ్ వేసాడు కాబట్టి 2w into l plus b plus 2w is the direct single step answer. ఇక్కడ w అంటే 1 మీటరు, సో 1 మీటర్ 2 into 1 2. l plus b అంటే 20 plus 10 plus 2w plus 2 into 1 2. ఓకేనా? చూడండి ఇక్కడ l is equal to 20, b is equal to 10 and w is equal to బాట వెడల్పు 1 మీటర్. విడ్త్ ఇంగ్లీష్ లో ఏమంటాం? దాన్ని విడ్త్ అంటాం. ఓకేనా? సో ఫైనల్లీ ది ఆన్సర్ ఇస్ 2 into 32 64 చదరపు మీటర్లు, 64 స్క్వేర్ మీటర్. That is clearly given here in the third option. Okay. So next question. 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు, ఓకే, 8 సెంటీమీటర్లు, ఓకే, మరియు 10 సెంటీమీటర్ల భుజం కొలతలు గల 3 చిన్న కణాలను కరిగించి ఒక పెద్ద దీర్ఘకణం తయారు చేయబడిన అయినా పెద్ద దీర్ఘకణం భుజం కొలత ఎంత? పెద్ద కణం తయారు చేయబడిన ఆ పెద్ద కణం కొలత ఎంత? గణాలండి, దీర్ఘకణాలు కాదు, క్యూబ్స్. చూడండి, ఏం లేదు, ఇక్కడ ఒక క్యూబ్ షేప్ ఉంది, అలాంటివి 3 కలిపాడు. క్లియర్? సో అలాంటివి 3 కలిపి ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద క్యూబ్ తయారు చేస్తున్నాడు. ఈ 3ని కరిగించి వాటి ద్వారా ఒక పెద్ద క్యూబ్ తయారైంది. ఓకేనా? సో ఆ పెద్ద క్యూబ్ యొక్క సైడ్ ఏ అనుకుంటే ఆ ఏ ఎంత అనేది ప్రశ్న. నేను షార్ట్ కట్ చెప్తాను, కానీ ముందు కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటే మంచిది. యాక్చువల్గా ఇది a1 అనుకుంటే a1 క్యూబ్ ప్లస్ a2 క్యూబ్ ప్లస్ a3 క్యూబ్, ఇవన్నీ కలిగించి మనం ఏం తయారు చేసాం? పెద్ద a క్యూబ్. ఇప్పుడు ఆ a అంతా కనుక్కోవాలండి, అదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నేను మరి 6 క్యూబ్ 8 క్యూబ్ 10 క్యూబ్లు చేయాలంటే టైం టేకింగ్. నేను ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నాను. 3 4 5 6 3 4 5 6 3 4 5 6. చూడండి, 3 4 5 ఉంటే ఈ పేరుకి ఆన్సర్ 6. ఇది నా బండ గుర్తు. మీరు ప్రిజర్వ్ చేసి చూసుకోండి, నేను చెప్పిన షార్ట్ కట్ లో ఆన్సర్ ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్ వస్తుంది. 3 4 5 పేరుకి ఆన్సర్ 6. డబల్ చేస్తే 6 8 10 పేరుకి 6 10 8 పేరు ఆన్సర్ డబల్ అయింది కదా. డబల్ అయింది కాబట్టి ఆన్సర్ 12. సో 12 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ వేసి దానికి మళ్ళీ క్యూబ్ రూట్ కట్టండి, యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్ 12 సెంటీమీటర్స్. కావాలంటే చెక్ చేద్దామంటే ఒకసారి చూసుకోండి. 6 క్యూబ్ 216,
8 cube 512, 10 cube 1000, యాడ్ చేస్తే 8271, 1728 is nothing but 12 cube. So what is the answer? Capital A is equal to capital A cube is equal to 12 cube అంటే ఏ వాల్యూ ఎంత 12 సెంటీమీటర్లు. ఓకేనా? సో దీంతో మనకి ఈరోజు సెషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇలాంటివి మరెన్నో డైలీ యూట్యూబ్ మీరు ఫాలో అయినట్లయితే ముందు మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ని కొడితే సబ్స్క్రైబ్ అవుతారు. మీరు సబ్స్క్రైబ్ అయినప్పటి నుంచి డైలీ యూట్యూబ్ లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఎప్పుడైతే యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో తద్వారా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చు. సో ఈ 50 to 60 డేస్ టైంలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితే తప్పకుండా డైలీ ఒక 45 minutes to 1 hour వీడియో మన ఛానల్ ఎయిమ్స్ నాయుడు సార్స్ ఎయిమ్స్ స్టడీ సర్కిల్ ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే జాబ్ ఈజీగా సాధించగలరు అని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.